Hi everyone, this is Divya Marumpudi. Already we discussed in previous sections parts of MS Excel and features of MS Excel. Today I would like to explain entering and editing data in worksheet and printing options. This is the MS Excel window. Already I told to you parts of MS Excel window: quick access toolbar, office button, ribbon, column letter, formula bar, name box, active cell, row number and sheet tab. So before you start entering data or editing data or saving data or printing data, you need to decide whether this is a completely new workbook or whether the data you are going to enter to an existing workbook. Okay, so first you decide. You can open new workbook or previous workbook. So if you need to create a new workbook from inside Excel, what to do? So click on the office button, select new and then blank workbook. Then sheet 1 of a new workbook will be displayed on your screen with cell A1. This cell A1 is called an active cell. ఓకే, ఫస్ట్ మీరు డేటాని ఎంటర్ చేయాలి అనుకుంటున్నారు. సో న్యూ అంటే ఇఫ్ యూ నీడ్ టు క్రియేట్ న్యూ వర్క్ బుక్. సో మీరు న్యూ వర్క్ బుక్ క్రియేట్ చేయాలి అంటే క్లిక్ ఆన్ ద ఆఫీస్ బటన్, సెలెక్ట్ న్యూ అండ్ దెన్ బ్లాంక్ వర్క్ బుక్. ఓకే, నెక్స్ట్ టు ఓపెన్ అన్ ఎగ్జిస్టింగ్ వర్క్ బుక్ ఫ్రమ్ ఇన్సైడ్ ఎక్సెల్. సో మీరు ఆల్రెడీ ఉన్నదాన్నే ఓపెన్ చేసి డేటాని ఎంటర్ చేయాలి ఆర్ ఎడిట్ చేయాలి అనుకుంటున్నారు. సో క్లిక్ ఆన్ ద ఆఫీస్ బటన్, క్లిక్ ఓపెన్ అండ్ దెన్ నావిగేట్ టు ద డ్రైవ్ అండ్ ఫోల్డర్ కంటైనింగ్ ద ఫైల్ యూ వాంట్ టు ఓపెన్. సో ప్రీవియస్గా ఉన్న వర్క్ బుక్ని మీరు ఓపెన్ చేయాలి అంటే క్లిక్ ఆన్ ద ఆఫీస్ బటన్, నెక్స్ట్ ఓపెన్, నావిగేట్ టు ద డ్రైవ్ అండ్ ఫోల్డర్. ఓకే, then double click on the required file name. సో మీరు ఫైల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని మీద డబల్ క్లిక్ ఇవ్వాలి. నెక్స్ట్, హౌ టు ఎంటర్ ద డేటా. టు ఎంటర్ ఎదర్ నెంబర్ ఆర్ టెక్స్ట్, క్లిక్ ఆన్ ద సెల్ వేర్ యూ వాంట్ డేటా టు బీ స్టోర్డ్ సో దట్ ద సెల్ బికమ్స్ అన్ యాక్టివ్. సో మీరు ఫస్ట్ డేటాని ఎంటర్ చేయాలి అనుకుంటున్నారు, లేదు నెంబర్ చేయాలి అనుకుంటున్నారు. సో మీరు ఒక సెల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సెల్ని మనం ఏమంటాము అంటే బికమ్స్ అన్ యాక్టివ్ సెల్. సో నెక్స్ట్ వన్, టైప్ ద నెంబర్ ఆర్ టెక్స్ట్. సో మీరు నెంబర్ కానీ టెక్స్ట్ కానీ ఎంటర్ చేయండి. దెన్ ప్రెస్ ఎంటర్ టు మూవ్ ద నెక్స్ట్ రో ఆర్ టు మూవ్ ద నెక్స్ట్ కాలమ్ యూ కెన్ ప్రెస్ ట్యాబ్. ఓకే, మీరు యాక్టివ్ సెల్ నుంచి నెక్స్ట్ రోకి మూవ్ అవ్వాలి అంటే ఎంటర్ ప్రెస్ చేయండి. లేదు నేను నెక్స్ట్ కాలమ్కి మూవ్ అవ్వాలి అంటే ట్యాబ్ ప్రెస్ చేయండి. ఆర్ యూ కెన్ క్యాన్సిల్ ద డేటా ఎంటర్ బై ప్రెస్సింగ్ ఎస్కేప్. సో మీరు డేటాని క్యాన్సిల్ చేయాలి అంటే ఎస్కేప్, నెక్స్ట్ రోకి మూవ్ అవ్వాలి అంటే ఎంటర్, నెక్స్ట్ కాలమ్కి మూవ్ అవ్వాలి అంటే ట్యాబ్ అండ్ డేటాని క్యాన్సిల్ చేయాలి అంటే ఎస్కేప్. టు ఎంటర్ ఏ డేట్ యూజ్ ఏ స్లాష్ ఆర్ హైఫన్ బిట్వీన్ ద డే, మంత్ అండ్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ 14/02/2009. ఓకే, సో మీరు డేట్ కానీ మంత్ కానీ ఇయర్ కానీ ఇవ్వాలి అనుకున్నప్పుడు స్లాష్ అయినా యూజ్ చేయొచ్చు, లేదు అంటే హైఫెన్ సింబల్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. సో ఓవరాల్గా డేటాని ఎంటర్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఒక సెల్ని క్లిక్ చేయాలి, దాన్నే మనం యాక్టివ్ సెల్ అంటాం. మీరు నెంబర్ అయినా టెక్స్ట్ అయినా ఎంటర్ చేయండి. ఓకే, యాక్టివ్ సెల్ నుంచి నెక్స్ట్ రోకి మూవ్ అవ్వాలి అంటే ఎంటర్, ఆర్ నెక్స్ట్ కాలమ్కి మూవ్ అవ్వాలి అంటే ట్యాబ్, డేటా క్యాన్సిల్ అవ్వాలి అంటే ఎస్కేప్. ఓకేనా. నెక్స్ట్, ఎడిటింగ్ డేటా. దేర్ ఆర్ టూ డిఫరెంట్ వేస్ టు ఎంటర్ ఎడిట్ మోడ్. either double click on the cell whose contents you want to edit or else click to select the cell you want to edit and then click anywhere in the formula bar. సో మీరు డేటాని ఎడిట్ చేయాలి అంటే 2 వేస్లో ఎడిట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ యాక్టివ్ సెల్లో అయినా మీరు ఎడిట్ చేయొచ్చు, లేదు అనుకుంటే ఫార్ములా బార్ని డబల్ క్లిక్ చేసినా మీరు ఏం చేయొచ్చు అంటే డేటాని ఎడిట్ చేయొచ్చు. టు డిలీట్ క్యారెక్టర్స్ యూజ్ ద బ్యాక్ స్పేస్ ఆర్ డిలీట్ కీ. సో మీరు డేటాని డిలీట్ చేయాలి అంటే బ్యాక్ స్పేస్ ఆర్ యూజ్ డిలీట్ కీ. టు ఇన్సర్ట్ క్యారెక్టర్స్
ఓకే, సో మీరు డేటాని డిలీట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం క్యారెక్టర్స్ ఆర్ నెంబర్స్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఇఫ్ యూ కెన్ ఫోర్స్ ఏ లైన్ బ్రేక్ విత్ ఇన్ ద కరెంట్ సెల్ కంటైన్స్ బై టైపింగ్ ఆల్ట్ ప్లస్ ఎంటర్ ఇన్ యువర్ కీబోర్డ్. సో మీరు సెల్లో లైన్ బ్రేక్ అయ్యి కింద లైన్లో రావాలి అనుకున్నప్పుడు మీరు యూజ్ చేయాల్సింది ఆల్ట్ ప్లస్ ఎంటర్, దెన్ క్లిక్ ఎంటర్ బటన్. ఓకే, నెక్స్ట్ deleting data. You want to delete data that's already been entered in a worksheet. Select the cell or cells containing data to be deleted. Press the delete key on your keyboard. So మీరు సెల్ ఆర్ సెల్స్ని డిలీట్ చేయాలి అంటే ఫస్ట్ సెలెక్ట్ ద సెల్ ఆర్ సెల్స్ అండ్ దెన్ ప్రెస్ డిలీట్ కీ. ఓకే, ద సెల్స్ రిమైన్ ఇన్ ద సేమ్ పొజిషన్ యాజ్ బిఫోర్. సో రిమైనింగ్ అన్నీ కూడా ఏమీ చేంజ్ అవ్వు, వాటి పొజిషన్లో ప్రీవియస్గా ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. నెక్స్ట్ వన్, మూవింగ్ ద డేటా. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఎంటర్ ద సేమ్ డేటా అండ్ వాంట్ టు మూవ్ ఇట్ టు ఏ డిఫరెంట్ ఏరియా ఆన్ ద వర్క్ షీట్, సెలెక్ట్ ద సెల్స్ యూ వాంట్ టు మూవ్. సో మీరు డేటాని ఎంటర్ చేశారు, ఎంటర్ చేసిన తర్వాత ఏదైనా ఒక డేటాని ఇంటర్చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ మూవ్ డేటా. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఏ డేటాని అయితే మూవ్ చేయాలి అనుకుంటున్నారో ఆ డేటాని కర్సర్తో హోల్డ్ చేయండి. నెక్స్ట్ అక్కడ వరకు తీసుకెళ్ళిన తర్వాత లీవ్ చేయండి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఆ ప్లేస్లోకి ఎక్కడి నుంచి డేటాని మూవ్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ ఏమవుతుందంటే ఇంటర్చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీపీటీస్ చూశారు, ఫస్ట్ స్లైడ్ని కిందకి మార్చడం, కింద స్లైడ్ని పైకి మార్చడం మనం చేసాం. సో యాజ్ ఇట్ ఈస్గా మూవింగ్ డేటా అంటే సేమ్, యు ఆర్ ఆల్రెడీ ఎంటర్ సమ్ డేటా, you want to move it to different area on the worksheet. Okay, next one, copying data. To copy existing cell contains to another area on the worksheet, select the cells you want to copy. Next, the cursor to the highlighted cells while holding down to the control key. సో ఒక సెల్ కాకుండా నెంబర్ ఆఫ్ సెల్స్ని మీరు కాపీ చేయాలి అనుకుంటున్నప్పుడు మీరు కంట్రోల్ కీ యూజ్ చేయండి. సో కాపీ చేయడం కోసం కాపీ ద సెలెక్టెడ్ డేటా యూజింగ్ ద రిబ్బన్ ఐకాన్ ఆర్ కంట్రోల్ ప్లస్ సి. కాపీ చేయడం కోసం మీరు యూజ్ చేయాల్సిన కీస్ కంట్రోల్ ప్లస్ సి ఆర్ ఏరియా అండ్ పేస్ట్ ద డేటా విత్ ద రిబ్బన్ ఐకాన్ ఆర్ కంట్రోల్ ప్లస్ వి. కాపీ చేయడం కోసం మీరు కంట్రోల్ ప్లస్ సి యూజ్ చేస్తున్నారు, అలాగే పేస్ట్ చేయడం కోసం మీరు ఏం చేస్తారు అంటే కంట్రోల్ ప్లస్ వి అనే కీస్ని యూజ్ చేయండి. ఓకే, నెక్స్ట్, సేవింగ్ ఏ వర్క్ బుక్. టు సేవ్ ద వర్క్ బుక్, click the office button and select save or click the save icon on the quick access toolbar. సో ఓవరాల్గా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు సేవ్ చేయాలి అనుకుంటున్నారు. సో క్విక్ ఆఫీస్ బటన్కి వెళ్ళండి, సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేయగానే మీకు ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీకు రెలవెంట్ అంటే మీ నేమ్ ఆర్ మీ ఫోల్డర్, మీరు క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ని క్లిక్ చేయండి. అలాగే మీ వర్క్ షీట్కి ఒక నేమ్ ఇచ్చి సేవ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్, every changes in your file you can change and click the save button. Every time you save or save as in Excel, the entire workbook is saved. Next one, printing options. In Excel there are many things you can do to prepare your workbook for printing to view the spreadsheet in print preview. So you can print anything. Okay, to view the spreadsheet in print preview. So Microsoft Office ni click cheyandi, then select print, select the print preview. So this is the Microsoft Office button, click print, this arrow shows print preview options, then click. So to modify margins or column width or row height, any changes in print preview, then click. If you select the page layout tab, click the orientation, select either portrait or landscape. Portrait means పేజ్ అనేది మీకు వర్టికల్గా డిస్ప్లే అవ్వడం కోసం, ల్యాండ్స్కేప్ మీన్స్ పేజ్ అనేది హారిజెంటల్గా డిస్ప్లే అవ్వడం కోసం. ఓకే, సో మీరు పోర్ట్రేట్ ఆర్ ల్యాండ్స్కేప్ కావాలి అంటే ఇఫ్ యూ సెలెక్ట్ ద పేజ్ లేఅవుట్ ట్యాబ్, దెన్ క్లిక్ ఓరియంటేషన్ అండ్ అగైన్ సెలెక్ట్ పోర్ట్రేట్ ఆర్ ల్యాండ్స్కేప్. పోర్ట్రేట్ మీన్స్ పేజ్ అనేది మీకు వర్టికల్గా డిస్ప్లే అవుతుంది, ల్యాండ్స్కేప్ మీన్స్ మీకు హారిజెంటల్గా పేజ్ ఎక్కువగా కనిపించడం కోసం. నెక్స్ట్, టు చేంజ్ ద పేపర్ సైజ్, సెలెక్ట్ ద పేజ్ లేఅవుట్ ట్యాబ్, click the size, select a size option from the list. Okay,
ఓవరాల్గా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు ప్రింట్ చేయాలి అనుకుంటున్నారు. ద ప్రింట్ డైలాగ్ బాక్స్ అపేర్స్. చూస్ వెదర్ యూ వాంట్ టు ప్రింట్ స్పెసిఫిక్ పేజెస్. ఓకే, and then select number of copies you would like to print, then click OK. Okay, so this is the MS Excel worksheet. This is the office button, quick access toolbar, menus, alage ribbon. This is the formula bar, name bar, active cell. So నేను ఇక్కడ డేటాని ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఎంటర్ చేశాను. సో యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసిన డేటా మీకు ఫార్ములా బార్లో కూడా డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ నేను ఎడిట్ చేయాలి అనుకుంటున్నాను. సో 2 వేస్లో ఎడిట్ చేయొచ్చు. డబుల్ క్లిక్ ఆన్ ద యాక్టివ్ సెల్ ఆర్ క్లిక్ ఆన్ ద ఫార్ములా బార్. సో యూ కెన్ యూస్ బ్యాక్ స్పేస్. సమ్ నెంబర్స్ ఆర్ డిలీటెడ్. ఓకే, అగైన్ ఎంటర్. This is the editing mode. You can copy the some cells. So first you select the cells. Okay, then click Ctrl C or Ctrl C for copying purpose, Ctrl V for paste purpose. Okay, next మీరు వర్క్షీట్ని సేవ్ చేయాలి అనుకుంటున్నారు. క్లిక్ ఆఫీస్ బటన్, సెలెక్ట్ సేవ్. మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయ్యింది. ఓకే, దెన్ క్లిక్ your file or folder, enter your worksheet name and select save. Next print cheyali. Select print. You want print preview, select print preview or print. Dialog box open అయింది. సో మీరు ఆల్ పేజెస్ ప్రింట్ చేయాలా లేదు, ఎక్కడి నుంచి ఏ పేజ్ నుంచి ఏ పేజ్ వరకు ప్రింట్ చేయాలి, నెంబర్స్ అనేవి ఇవ్వండి. నెక్స్ట్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ కాపీస్ యూ వాంట్. సో నెంబరింగ్, ఇక్కడ మీరు నెంబర్ ఎంటర్ చేయండి, దెన్ క్లిక్ ఓకే. ఓకే, సో ఓవరాల్గా ఎంఎస్ ఎక్సెల్ షీట్స్లో మీరు డేటాని ఎంటర్ చేయాలి అన్నా ఎడిట్ చేయాలి అన్నా ఫస్ట్ ఒక సెల్ని మీరు సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత యూ కెన్ ఎంటర్ ఆర్ ఎడిట్ ఆర్ కాపీ ఆర్ డిలీట్ ఆర్ మూవ్. ఓకే, ఓవరాల్గా చేంజెస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత యూ కెన్ సేవ్ ద డాక్యుమెంట్, యూ కెన్ సేవ్ ద వర్క్షీట్ అండ్ దెన్ యూ కెన్ ప్రింట్. ఓకే, ప్రింట్ చేయాలి అనుకుంటే ఆఫీస్ బటన్కి వెళ్ళండి, ప్రింట్ క్లిక్ చేయండి, ప్రింట్ ప్రివ్యూ. యూ కెన్ ఎనీ చేంజెస్, లెంత్ ఆర్ విడ్త్ ఆర్ సైజ్. ఓకే, అన్ని చేంజెస్ అయిపోయిన తర్వాత మీరు ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు ఆఫీస్ బటన్ క్లిక్ చేయండి, ప్రింట్. మీరు ఏ పేజ్ దగ్గర నుంచి ఏ పేజ్ వరకు అయితే ప్రింట్ కావాలి అనుకుంటున్నారో ఆ పేజెస్ ప్రింట్ చేసుకోండి. అలాగే నెంబర్ ఆఫ్ కాపీస్, మీకు ఎన్ని కాపీస్ అయితే కావాలో అక్కడ సైజ్ అనేది ఎంటర్ చేయండి, దెన్ క్లిక్ ఓకే. సో మీకు ఎన్ని పేజెస్ అయితే సెలెక్ట్ చేశారో అన్ని పేజెస్ అండ్ ఎన్ని కాపీస్ అయితే సెలెక్ట్ చేశారో అన్ని కాపీస్ మీకు ప్రింట్ వస్తాయి. ఓకేనా? సో దీస్ ఆర్ ద రిఫరెన్స్ బుక్స్ ఫర్ ఓఏటీ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదు మీరు రిఫర్ చేయాలి అన్న ఈ బుక్స్ని మీరు రిఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.